ఎన్నో రోజులు నేను చాలా అవమానాలు ఫేస్ చేసాను. నీ వల్ల అవుతుందా? నువ్వు చేయగలుగుతావా? నీకెందుకు రైతు? హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా కాలం తర్వాత, చాలా రోజులు, చాలా సంవత్సరాలు స్ట్రగుల్ తర్వాత ఒక ల్యాప్టాప్ కొనడానికి రిలయన్స్ స్మార్ట్కి వెళ్తున్నా. ఈరోజు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో నేను కంటున్న కళ ఈరోజు నెరవేరింది. ఎన్నో రోజులు నేను చాలా అవమానాలు ఫేస్ చేశాను. నీ వల్ల అవుతుందా? నువ్వు చేయగలుగుతావా? నీకెందుకు రైతు అంత? ఇలా ఎన్నో మాటలు. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ ఐ వాజ్ బై మై డ్రీమ్ ల్యాప్టాప్ హెచ్పి Ryzen 7 744HS GTX 4050 6GB NVIDIA graphic card with 16GB RAM HP Victus ల్యాప్టాప్. అయితే ఈరోజు చాలా కాలం తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా ల్యాప్టాప్ కొన్నందుకు ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి మనసులో ఒక రకమైన ఆనందం ఉంటుంది ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ కొన్నప్పుడు. నాకు మాత్రం ఆ వస్తువు చాలా సఫర్ తర్వాత దొరకడం వల్ల ఒక ఫైనల్లీ వి గాట్ ఇట్ అనే చిన్నపాటి ఆనందం తప్ప ఓవర్ ఎగ్జైట్మెంట్ రాలే. ఎందుకో కూడా చెప్తాను మీకు. ఇది ఎప్పుడు మొదలైందంటే ప్రీవియస్గా 1 month 2 months బ్యాక్ హిగ్స్పిల్ వాళ్ళది కాంపిటీషన్ రన్ చేశారు. 1.5 crore కాంపిటీషన్, యాక్షన్ కాంటెస్ట్ అని. ఆ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నా దగ్గర ల్యాప్టాప్ లేదు. ఎలా చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి ఉంది నాకు. కానీ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎవరు సాయం చేసేవాడు కూడా కనపడలేదు. ఎంతమందిని అడిగినా ఎవరు ఒక్కరు కూడా సాయం చేయలేదు. చెప్తున్నాను, నీకు ఎందుకురా, నీకు అవసరమా, నువ్వు చేయగలుగుతావా, ఎందుకురా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు, మన వల్ల అవ్వని పనులు ఇవన్నీ. చేస్తే కదా అవుతుంది లేదు తెలిసేది. గెలవకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం ఎలా అయినా సరే. F1 సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్. అలాగే నీకెందుకురా ఇలాంటి మాటలు నేను తర్వాత విసిగిపోయాను. ఫైనల్గా నా ఫ్రెండ్ దినేష్ అన్న ఫ్రెండ్లు తన దగ్గర ఉన్న CPU, మానిటర్ ఒకటే ఇవ్వలేదు, CPU, వైర్లెస్ కీబోర్డ్, వైర్లెస్ మౌస్ అన్నీ ఇచ్చాడు. ఆ పాటికే నా కాంపిటీషన్ టైం అయిపోయింది. ఇంకా నేను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేని రిలీజ్ అయిన తర్వాత ఒక్కటే నిర్ణయించుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మనకి టైం దొరికిన వెంటనే ల్యాప్టాప్ కొనాలి. ల్యాప్టాప్ కొనాలన్నప్పుడు ఏదో అల్లాటప్పగా జనరల్ యూజ్ కొందాం, సరదాగా కొందాం, ఇంత బడ్జెట్లో ఇలా కాకుండా ఒక బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నాను. 80,000 to 90,000 80,000 to 90,000 లోపల ఏదైతే ద బెస్ట్ ల్యాప్టాప్ వస్తుందో ఆ బెస్ట్ ల్యాప్టాప్ని మనం పర్చేస్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అలా ఫిక్స్ అయినప్పుడు నా మైండ్లో ఒకటే ల్యాప్టాప్ రన్ అయ్యేది, యాపిల్ మ్యాక్ ఎయిర్ M4. ఇది మాత్రం రన్ అయ్యేది, ఎందుకంటే ఐ లవ్ యాపిల్ మ్యాక్స్. దాని తర్వాత ఏదైనా నాకు మోస్ట్ ఫేవరెట్ ల్యాప్టాప్స్ ఏమైనా ఉన్నాయంటే హెచ్పి విక్టస్ సిరీస్. అలా హెచ్పి విక్టస్ సిరీస్లో ల్యాప్టాప్స్ ఎదుగుతున్నప్పుడు హెచ్పి విక్టస్ Ryzen 7 744HS 3050 నాకు దొరికింది. 4050 సేమ్ ల్యాప్టాప్ నేను చూసినప్పుడు చాలా ప్రైస్ ఎక్కువ ఉండండి, ఒక 92,000 అలా పైకి ఉండింది. ఆ తర్వాత ఒకరోజు ప్రకాష్ అని చెప్పిన ఫ్రెండ్ అతను నాకు పంపించాడు, వాట్సాప్లో లింక్ పంపించాడు. 4050 NVIDIA 6GB గ్రాఫిక్ కార్డ్ తోటి Ryzen 7 ప్రాసెసర్ 16GB ర్యామ్తో హెచ్పి విక్టస్ వస్తుంది. ఇలాగా 80,000 లోపలనే ఉంది అప్పుడు ప్రైస్, 79,990. ఆ తర్వాత ప్రైస్ పెరగడం నెమ్మదిగా మొదలైంది. 82,000 ఆ ప్రైస్కి కూడా మామూలుగా ఇలాగ పెరగడం మొదలైంది. అయితే ఆ తర్వాత నెమ్మదిగా కొందాం ఆలోచనలో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే ల్యాప్టాప్ కొందాం అంటే ఒక 4 days బ్యాక్ ల్యాప్టాప్ కొందాం అని నేను ఫిక్స్ అయిన తర్వాత ల్యాప్టాప్ ఎప్పుడైతే కొందాం అని ఫిక్స్ అయ్యానో ఫస్ట్ మనోడికి తెలిసిన షాప్ ఉంటే అసలు కంప్యూటర్స్ అక్కడికి వెళ్ళాం. వాళ్ళు కూడా బెస్ట్ ప్రైసే చెప్పారు. ఏంటంటే 93, 97, 94,000 ఆఫ్లైన్ మోడల్ ఉంది, మీరు ఆన్లైన్ మోడల్ చూపిస్తున్నారు, ఆన్లైన్ మోడల్ ఆఫ్లైన్లో దొరకదు, ఆఫ్లైన్లో ఉన్న మోడల్కి ఈ ప్రైస్ పడుతుంది,
కానీ మేము మీకు 87,000కే విత్ బ్యాగ్, ల్యాప్‌టాప్, 2 ఇయర్స్ వారంటీ కూడా ఇస్తాం అని వాళ్ళు ది బెస్ట్ ప్రైస్ చెప్పారు. నో డౌట్. అయితే నాకు కొనేద్దాం అనే ఆలోచన వచ్చింది. అప్పుడు మంచి ప్రైస్‌లో ఉంది 87,000 అంటే ఇట్స్ వెరీ గుడ్ పర్చేస్ అనుకున్నాను. కరెక్ట్‌గా ఎప్పుడైతే అలా అనుకున్నానో సర్లే కొందాం అని నేను మెంటల్‌గా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు ఈ ల్యాప్‌టాప్‌ని ఇంకొక 2, 3 స్టోర్స్‌లో కనుక్కున్నాం. విజయ సేల్స్ అని, క్రోమా ఇలాంటి వాటిల్లో 84 ఆ ప్రైస్ రేంజ్ చెప్పారు. ఎప్పుడైతే వన్ ఫైనల్ లాస్ట్ స్టెప్ ఎస్ఆర్ఎంటీ మాల్‌లో కనుక్కుందాం అని ఎస్ఆర్ఎంటీ మాల్‌కెళ్ళి అడిగిన తర్వాత, ఎస్ఆర్ఎంటీ మాల్, రిలయన్స్ మార్ట్‌లో అడిగిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 97,000 ఉందండి. 91 అంటే 6,000 డిఫరెన్స్ వస్తది సార్ అన్నారు. ఎందుకులే 6,000 డిఫరెన్స్ అంటే సేల్‌లో కొందాం ఇంకా. మనకెక్కడ ప్రైస్ టాలీ అవ్వట్లేదు అని నేను అనుకున్నప్పుడు సరిగ్గా వాళ్ళు ఎప్పుడైతే ఏమనుకున్నారో ఏంటో మరి 83,700కి ఇస్తాం సార్ అని ఒక మేనేజర్ అంట ఆయన ఎవరో. ఆయనొచ్చి 87,000కి ఇస్తాం సార్. 83,700కి ఇవ్వగలం సార్. అంతకంటే బెస్ట్ ప్రైస్ మేము ఆఫర్ చేయలేం. మీరు వేరే చోట కూడా తక్కువకి వస్తుంది అంటున్నారు కాబట్టి ఇది మా బెస్ట్ ప్రైస్ సార్ అని చెప్పారు. ఓకే. నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్రైస్. అందరితో పోల్చుకుంటే ఒక 300 వీళ్ళ తక్కువ ఉంది. ఆన్‌లైన్‌లో నేను ఆయనతో మాట్లాడి కిందకెళ్ళి చూసేటప్పటికి 89,990 రూపీస్ ఉంది. అప్పుడు నేను లిటరల్‌గా చాలా షాక్ అయ్యాను. 89,990 రూపీస్ ఉందేంట్రా? 89,990 రూపీస్ పెట్టి చాలా కష్టమైపోద్దని అనుకున్నప్పుడు కరెక్ట్‌గా ఈరోజు ఎళ్ళాను. నేను రాత్రే ఇంకా ఈ ల్యాప్‌టాప్ మిస్ అవ్వకూడదు మన దగ్గర నుంచని, నా దగ్గర కొన్ని డబ్బులుంటే డబ్బులు అడ్వాన్స్ కట్టేసి సార్ ఈ ల్యాప్‌టాప్ లాక్ చేసి ఉంచండి. రేపు నేను 11 గంటలకల్లా వచ్చి మీ దగ్గర ల్యాప్‌టాప్ కొనుక్కుంటానని చెప్పేటప్పటికి సరే ఆయన లాక్ చేసి ఉంచారు. ఉదయం ఎళ్ళిన తర్వాత ఆయన నాకు ఒక బాంబ్ పేల్చారు. ఏంటా బాంబ్ అంటే, ఈ ల్యాప్‌టాప్ మీకు 81,700 రూపీస్‌కి వస్తది. మాకు తెలిసినోళ్ళ కార్డ్ ఉంది. ఆ కార్డ్ ద్వారా పే చేసేస్తాను ఈఎంఐ అదని. మీకు 81,700 వస్తది అనేటప్పటికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్కసారిగా. అంతా ఇంత హ్యాపీ కాదు. థాంక్ యూ సార్. మీ పేరు మర్చిపోయాను. ఐయామ్ వెరీ సారీ. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మీరు నాకు ఈ ల్యాప్‌టాప్ ఇంత బెస్ట్ ప్రైస్‌కి రావడానికి కారణం ఏంటంటే ఆయన వల్ల ఇంత బెస్ట్ ప్రైస్‌కి వచ్చింది. లేకపోతే అసలు రాకపోదును ఈ ఈ ల్యాప్‌టాప్ ఇంత బెస్ట్ ప్రైస్‌కి. ఆహ్, ఇదంతా పక్కన పెడితే ఈ ల్యాప్‌టాప్ ఓకే. అంతా సాఫీగా జరిగిపోతుంది అనుకున్నప్పుడు మనకి ఏదైనా వస్తువు కొన్నప్పుడు సాఫీగా మాత్రం జరగదు. నా జీవితంలో జరగదు. అలాంటివి ఒకసారి టీవీ కొందాం అనుకున్నాను. బెస్ట్ ప్రైస్ చెప్పారు ఆళ్ళు. 5 ఇయర్స్ వారంటీ తోటి అంటే కంపెనీ వాళ్ళు 3 ఇయర్స్ ఇస్తున్నారు. 2 ఇయర్స్ ఎక్స్‌టెండెడ్ వారంటీ తోటి 5 ఇయర్స్ వారంటీ తోటి ఒక 33,000, 34,000కి ఇచ్చేస్తానన్నారు. నా నేను కొనుక్కుంటానని చెప్పి ఎళ్ళేటప్పటికి కూడా లేదు అయిపోయిందంటే మళ్ళీ ఓ 2,000 ఎక్స్‌ట్రా ఏసి అయినా సరే ఆ టీవీ నచ్చింది మళ్ళీ కొనుక్కున్నాను. అయితే ఇదే విషయం ల్యాప్‌టాప్‌లో కూడా రిపీట్ అయింది. డబ్బులు కొట్టేయమన్నారు. కొట్టేసిన తర్వాత ఆయనకి కాదు వేరే ఆయనకి కొట్టారండి మీరు నాకు కొట్టేసారు నేను అని చెప్పి ఆయన కంగారులో తిరిగి నాకు కొట్టేసాడు డబ్బులు. తిరిగి నాకు కొట్టేసిన తర్వాత నాకెందుకు అసలు పేమెంట్ ఇష్యూ అన్నది అస్సలు అవ్వలేదు. ఈరోజు అసలు పేమెంట్ అవ్వలేదు. ఒక గంటన్నర సేపు ఏడిపించింది అసలు పేమెంట్ అన్నది అవ్వలేదు అసల. అలా చాలా సేపటి తర్వాత పేమెంట్ అయింది. ఫైనల్‌గా ల్యాప్‌టాప్ చేతిలోకొచ్చింది. ఎడిటింగ్ పరంగా నేను ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు. ఎంత బాధపడ్డానంటే ఎడిటింగ్ పరంగా ఎందుకు బ్రో మానేయొచ్చు కదా! అలాంటప్పుడు మీరెవరన్నా అనొచ్చు. ఎడిటింగ్ ఈజ్ ఎ ప్యాషన్. ఎక్స్‌ప్లోర్ విత్ శ్రీరామ్ ఛానెల్ పెట్టిన కొత్తలో ఫస్ట్ వీడియో నాకు ఒక 3-4 టైమ్స్ పట్టింది రన్ అవ్వడానికి. ఎన్ని సార్లయినా సరే బయటకొచ్చేది కాదు. అవుట్‌పుట్ ఎక్స్‌పోర్ట్ అయ్యేది కాదు. ఇంక నాకు ఆ ఫోన్ హీట్ ఎక్కిపోయి ఏం చేయాలో తెలియక చాలా సందర్భాల్లో ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఎక్కడైనా పేలిపోద్దేమో అని భయం. కానీ ఎప్పుడు దేవుడి దయ వల్ల అలా జరగలేదు. అదే ఇష్యూ మళ్ళీ రాకూడదనుకున్నాను. అందుకే ది బెస్ట్ ఫోన్ ఎతకాలి. మన ల్యాప్‌టాప్ కొనే సిట్యుయేషన్ లేదని నేను అర్థం చేసుకొని, ఫోన్‌లో ది బెస్ట్ ఫోన్ ఏది అని ఎతికినప్పుడు వన్ ప్లస్ 12 ఫోన్‌ను మంచి, మంచి దాంట్లో ఉన్న వన్ ప్లస్ 12లో ఉన్న హై ఎండ్ వేరియంట్ పర్చేస్ చేశాను. ఎందుకంటే నాకు ఫోటోస్, వీడియోస్, ఎడిటింగ్ అన్నిటికి కూడా ఒక ఆల్ రౌండ్ మొబైల్‌లా ఉంటదని. ఇది కూడా నాకు షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసింది. 'రఘురామ్' గాని, 'పోస్ట్ మ్యాన్' గాని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఎదర వెబ్ సిరీస్ చేయబోతున్నాం. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ చేయబోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర కంపల్సరీగా ఒక ల్యాప్‌టాప్ ఉండి తీరాలి. ఎందుకంటే మన దగ్గర వస్తువులుంటే ఎవరైనా అడిగి తీసుకుంటారు గానీ, మనకు వస్తువులు కావాలంటే ఎవరు ఇవ్వరు. ఆ ఉద్దేశంతో మంచిదో, చెడ్డదో ఈవేళ కొందాం
ఈరోజు పలానా డేట్‌లో కొందాం అనుకున్నా, కొనేసాం అంతే. నాకు ఈ ల్యాప్‌టాప్ అయితే చాలా నచ్చింది. మీరు కూడా మీ డ్రీమ్స్ అన్నీ కూడా అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవడు నిరుత్సాహం చెందకండి. ఎందుకంటే వి హావ్ టైమ్. వి హావ్ టైమ్. ఇదొక డైలాగ్ అనుకోకండి. ఖచ్చితంగా వి హావ్ టైమ్. ఒకప్పుడు నాకు ఏసీ లేక బాధపడేవాడిని. టీవీ, ఫ్రిడ్జ్ ఇవి నా దగ్గర ఏమీ లేవు. మిడిల్ క్లాస్ కష్టాలు మనోళ్ళందరికీ తెలుసు. మీకు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలుస్తది. నా దగ్గర ఒకప్పుడు ఏమీ లేవు. ఒక కొత్త బండి కొనాలన్నా సఫర్ అయ్యాను. ఈరోజు నాకు కావాల్సిన వస్తువులు నేను కొనుక్కోగలుగుతున్నానంటే కారణం ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. ఈ ఛానల్ రన్ చేస్తుంది కూడా ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను ఇది చేయలేకపోయినా, అయ్యో! నా వల్ల ఇది అవ్వలేదు. నేనెందుకు ఇది ట్రై చేయలేకపోయానని రిగ్రెట్ నాకెప్పుడు ఉండకూడదు. నేను యూట్యూబ్ కమ్యూనిటీలో సక్సెస్ అవుతానా? ఫెయిల్యూర్ అవుతానా? అన్నది నాకు అనవసరం. నేను నా పనేంటి? వర్క్ ఏదో చూసుకోవడం, ఏదో సరదాగా అలా స్ట్రెస్ రిలీఫ్ కోసం సినిమాల గురించి ఆటిల గురించి మాట్లాడుకోవడం. క్లోజ్ అంతే. దీని నుంచి నాకు రూపాయి వచ్చినా వచ్చినా రాపోయినా పెద్ద బాధేం లేదు. కానీ ఎండ్ ఆఫ్ ద టైమ్ నేను ట్రై చేయలేకపోయినా అనే బాధ నాకు ఉండకూడదు. మీకేమైనా గోల్స్ ఉంటే ఆ గోల్స్ కోసం కసిగా పని చేయండి. ప్రయత్నించండి. ఏదో ఒక రోజు మీరు కూడా మీ గోల్స్‌ని అచీవ్ చేస్తారు. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.